హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ చికెన్ పచ్చడి చేస్తున్నా. ఎలా చేస్తున్నా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా పిల్లలకే చికెన్ కావాలి చికెన్ కావాలి, అన్నం తిన్నప్పుడల్లా చికెనా మటనా అని అడుగుతారని చికెన్ అయితే నేను ఫ్రై చేసి పెట్టిన పచ్చడిలాగా. నేను ఒకసారి చికెన్ తెచ్చుకొని కడిగి జల్లి గిన్నెలు వేసుకొని నీళ్ళు పోయిందాక ఒక 5 నిమిషాలు ఉంచుకున్నా. ఆ తర్వాత నూనె వేసుకొని ముక్కని నెరి గట్టిగా కాకుండా నెరి మెత్తగా లూజు లూజు ఉండకుండా కూడా వేపుకున్న బ్రౌన్ కలర్ వచ్చేటట్టు. ఆ తర్వాత ఇంకింత నూనె పోసుకొని కడాయిలో జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, కొంచెం అంత నిమ్మ రసం పోసి గరం మసాలా వేసుకొని అయితే నేను కొంచెం ఉడకనిచ్చిన. ఆ తర్వాత ఫస్టే ఏంపి పెట్టుకున్న ముక్కలు కూడా చికెన్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని ఒకరోజు మొత్తం మంచిగా ఉంచి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తినబుద్ధి కాకుండా ఒక 2 ముక్కలు పక్కకు వేసుకొని తినొచ్చు, టేస్ట్గా ఉంటుంది.